హే గాయ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ కావ్య. దిస్ ఈస్ పార్ట్ 2 ఆఫ్ గోకర్ణ దండేలి ట్రిప్. ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే వెళ్ళి నా ఛానల్లో ఉంటుంది, చూడండి. మేము సతోడి ఫాల్స్కి వచ్చాము. విభూతి ఫాల్స్ 6 o'clock క్లోజ్ అయిపోతుంది. సో 1 hour ఉందని చెప్పి సతోడి ఫాల్స్కి వస్తే ఇది కూడా క్లోజ్ అయిపోయింది. వ్యూ మాత్రం, వచ్చే రూట్ మాత్రం చాలా టఫ్. We are bit disappointed. But yeah, it's okay, but nice adventurous trip. డే 2 సక్సెస్ఫుల్ గా వేస్ట్ చేసినాము. యాక్చువల్లీ రాఫ్టింగ్ అవన్నీ టైం పట్టినాయి దండేలిలో, సో అందుకని చెప్పి మాకు లేట్ అయిపోయింది ఆ రోజు సెకండ్ డే. విభూతి ఫాల్స్, సతోడి ఫాల్స్ ఉంటది అనమాట దండేలి టు గోకర్ణ వెళ్లే రూట్ లో. అవి రెండు కవర్ చేద్దాం అనుకున్నాము, కానీ అన్ఫార్చునేట్లీ రెండు మిస్ అయిపోయినాము. మేము వెళ్ళేసరికి 6:30 అయిపోయింది అని అవి రెండు క్లోజ్ అయిపోయినాయి. సో డే 2 వేస్ట్ చేసిన తర్వాత గోకర్ణ రీచ్ అయిపోయినాం. నైట్ అయిపోయింది. ఇది మేము స్టే చేసిన రూమ్. బీచ్ వ్యూ రిసార్ట్ ఇది, వేవ్ అండ్ సీ అని చెప్పి. మాది 4 days ఐటినరీలో 1 day దండేలి అండ్ రిమైనింగ్ 3 days మేము గోకర్ణ అనుకున్నాము, అంటే 2 nights. సో గోకర్ణ నుండి మురుదేశ్వర్, హొనావర్ వెళ్ళాం, మళ్ళీ బ్యాక్ టు గోకర్ణ. నెక్స్ట్ డే మార్నింగ్ అంటే 3rd day మార్నింగ్ హొనావర్, మురుదేశ్వర్ ఇవన్నీ సేమ్ రూట్ లోనే ఉంటాయి. గోకర్ణ నుండి 1.5 hour డిస్టెన్స్ లో ఉన్నాయి. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఫస్ట్ రెడీ అయిపోయి, ఆ రోజు మండే ఉండే అండ్ ఫస్ట్ సోమవారం, సో మురుదేశ్వర్ వెళ్దాం అనుకున్నాం. మురుదేశ్వర్కి వచ్చేసాము ఫైనల్లీ. టెంపుల్ అయితే ఎంత బాగుంది అంటే 3 sides బీచ్, మధ్యలో టెంపుల్. ఇది మన ఇండియాలోనే టాలెస్ట్ గోపురం. 20 floors ఉంటది. మొత్తం 18th floor వరకు లిఫ్ట్ ఉంటది. అక్కడ టికెట్ తీసుకొని పైకి వెళ్ళి చూడొచ్చు. ఇక్కడ దర్శనం చేసుకున్నాము. ఆఫ్టర్నూన్ మనకి లంచ్ ఉంటది. ఇక్కడే అన్నదానం ఉంటది. టెంపుల్ కి దగ్గరలో రూమ్స్ ఉంటాయి. బీచ్ లో స్నానం చేసి టెంపుల్ కి వెళ్ళొచ్చు. టెంపుల్ ఆఫ్టర్నూన్ 1 కి క్లోజ్ అయిపోతుంది, మళ్ళీ 3 కి ఓపెన్ అవుతుంది. టెంపుల్ లోనే సైడ్ కి అన్నదానం కూడా ఉంది. ఈ ప్లేస్ ని మురుడేశ్వర్ అని ఎందుకంటారంటే, మనకు అందరికి తెలుసు వినాయకుడు కింద పెట్టిన ఆత్మలింగాన్ని రావణాసురుడు అది మళ్ళీ పైకి లేపడానికి ట్రై చేస్తున్నప్పుడు ఆత్మలింగానికి కప్పున్న క్లాత్ పడి ఈ ప్లేస్ కి మురుడేశ్వర్ అని పేరు వచ్చింది. మురుడా అంటే కన్నడలో క్లాత్ అంట. ఇలా అన్నదానం ఫినిష్ అయిపోయిన తర్వాత వెనకాల కనిపిస్తున్న శివుడిది స్టాచ్యూ ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోయినాం. అక్కడ శివుడు కూర్చున్న ప్లేస్ కిందనే ఒక మ్యూజియం ఉంది. ఆ మ్యూజియం లో ఈ స్థల పురాణం, అసలు మురుడేశ్వర్, గోకర్ణ, ఇంకా 3 temples కూడా, ఇవన్నీ ప్లేసెస్ యొక్క విశిష్టత అవన్నీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మ్యూజియం లో. ఆ మ్యూజియం కాస్ట్ 20 rupees అడల్ట్స్ కి అయితే, 10 rupees చిల్డ్రన్ కి అయితే. పైనుండి బీచ్ వ్యూ ఇదంతా చాలా క్లియర్ గా కనిపిస్తది. అని చెప్పడం మర్చిపోయినా, టెంపుల్ దగ్గర కూడా స్కూబా డైవింగ్ ఇవన్నీ చేయొచ్చు యాక్టివిటీస్. ఇది మ్యూజియం. ఇక్కడ అసలు రావణాసుడికి ఆత్మలింగం లా ఇస్తాడు శివుడు. ఆ తర్వాత వినాయకుడు వచ్చి అది కింద పెట్టేస్తాడు కదా రావణాసుడు ప్రేయర్ కి వెళ్ళినప్పుడు. తర్వాత రావణాసుడు వచ్చి ఆత్మలింగాన్ని తీయడానికి ట్రై చేసినప్పుడు ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క ప్లేస్ లో పడి అది 5 temples లాగా ఫామ్ అవుతుంది. యాక్చువల్ గా ఆత్మలింగం ఉన్నది గోకర్ణ, తర్వాత సజ్జనేశ్వర్, దారేశ్వర్ అంటే దారం పడింది, అండ్ గుణవంతేశ్వర్ అంటే పెట్టబడింది, మురుడేశ్వర్ అనేది క్లాత్ పడింది. ఇవి ఆత్మలింగానికి సంబంధించిన 5 temples. స్టోరీ క్లియర్ రావాలంటే లాంగ్ వీడియో పెడతా ఇంకొకటి. అసలు ఆ స్టాచ్యూ చూసి అట్లా చూస్తూ ఉండిపోవాలనిపించింది. అస్సలు అక్కడనే రావాలనిపించలే. చాలా టైం స్పెండ్ చేసాము. అక్కడనే పార్క్ కూడా ఉంటది. వెనకాల బీచ్ ని ఎంజాయ్ చేస్తూ అట్లా శివయ్యని చూస్తూ చాలా టైం స్పెండ్ చేయొచ్చు. ఇది మాత్రం పక్కా మీ విష్ లిస్ట్ లో పెట్టుకోండి. అండ్ నాకు మా ఫ్రెండ్స్ కి డ్రీమ్ ప్లేస్ ఇది. నా విష్ లిస్ట్ లో వన్ ఆఫ్ ద ప్లేస్ ఇది. ఇది అరేబియన్ ఓషన్. మనం ఎడ్జ్ లో ఉన్నాం. మేము ఎక్కడికి వెళ్ళినా మాతో పాటు వర్షం కూడా వచ్చింది. మురుడేశ్వర్ నుండి స్టార్ట్ అయ్యే టైంకి ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. క్లౌడ్స్ చూడండి. అక్కడికి మీకు టైం ఉంటే మాత్రం 1 day మొత్తం ఇక్కడే స్పెండ్ చేసేలాగా ప్లాన్ చేసుకొని రండి అని చెప్తా నేనైతే. నైట్ టైంలో ఈ ప్లేస్ ఇంకా బాగుంటుంది. నాకు టైం లేకుండా నైట్ స్పెండ్ చేసే టైము. సో ఇంకా అక్కడ నుండి హొనావర్ వెళ్ళిపోయినాము. మురుడేశ్వర్ నుండి హొనావర్ కి జస్ట్ 1/2 hour డిస్టెన్స్. తేజస్విని బోటింగ్ పాయింట్. मैंग्रोव, केरला व्यू आइलैंड. మురుడేశ్వర్ నుండి హొనావర్ వచ్చాము. ఇక్కడ నుండి మా బోటింగ్ స్టార్ట్ అయిపోయింది. హొనావర్ లో బోటింగ్ స్టార్ట్ అయిపోయింది. తేజస్వి బోటింగ్ మాకు బోటింగ్ కి 900 పడింది. అది చాలా తక్కువ. ఆఫ్ సీజన్ కాబట్టి అంతుంది. ఆన్ సీజన్ లో అయితే 1000 to 1500 పక్కా ఉంటది. 900 పర్ బోట్. 3 places కవర్ చేస్తారు. మ్యాంగ్రోవ్, కేరళ వ్యూ, ఐలాండ్. అవేం లేవు, అన్ని పక్క పక్కనే ఉంటాయి. ఒక స్పాట్ ఉంటది, అక్కడ నుండి అన్ని చూపిస్తారు. కానీ వ్యూ అయితే అదిరిపోతుంది. చాలా ఫొటోస్, చాలా వీడియోస్ దిగొచ్చు. మెయిన్ మనం వెళ్ళేదే అందుకు కదా. ఫొటోస్ వీడియోస్ లేకపోతే అసలు ట్రిప్పే కాదు అది. అట్లా బోట్ లో ఒక స్పాట్ లో ఆగుతారు. అక్కడ ఫుడ్ అవన్నీ
అవన్నీ కూడా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మేము వెళ్ళింది సన్సెట్ టైంకి కాబట్టి సన్సెట్ వ్యూ కూడా చాలా బాగుండే. మీరు బోటింగ్కి వెళ్ళినప్పుడు వాడు 1500 చెప్పిండు అనుకోండి, మీరు 900 అడగండి. వాడు మాకు ఫస్ట్ 1500 చెప్పినాడు, కానీ మేము బార్గెన్ చేసి అది 900కి తీసుకొని వచ్చినాము. అండ్ పక్కనే ఇది మనకు బోటింగ్ పాయింట్ కదా, ఇది బ్రిడ్జ్ క్రాస్ అయిన తర్వాత ఉంటుంది. మన మురుడేశ్వర్ నుండి హొనావర్ వచ్చే రూట్ లోనే బ్రిడ్జ్ క్రాస్ అవ్వక ముందు బోర్డ్ వాక్, సారవతి బోర్డ్ వాక్ అని ఉంటది. పక్కన మొత్తం మ్యాంగ్రూవ్ ట్రీస్ ఉంటాయి అండ్ వాక్ వే ఉంటది. సో అది మేము మిస్ అయ్యాము, మాకు టైం లేదు అని చెప్పేసి మేము బోటింగ్ పాయింట్ కి వచ్చేసాము. మీకు కనుక టైం ఉంటే అది ఖచ్చితంగా వెళ్ళండి, చాలా మంచి ప్లేస్ అది. బోటింగ్ మొత్తం 45 minutes to 1 hour ఉంటది. అండ్ మేము యానా కేవ్స్ కూడా మిస్ అయ్యాము, సో మీరు అది కూడా కవర్ చేయొచ్చు. మాకు అంత టైం లేకుండే మేము కేరళలో ఉన్నామా హొనావర్లో ఉన్నామా అనుకున్నాము. ఎగ్జాక్ట్ కేరళ ఎట్లుంటుందో సేమ్ అట్లానే ఉంది. అండ్ బోట్లో మీరు ఫుడ్ కూడా ఉంటుంది, లైక్ షుగర్ కేన్ జ్యూస్ అండ్ సమ్ స్నాక్స్ కైండ్ ఆఫ్ ఉంటుంది. అవన్నీ తింటూ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. ವಾಯ್ಸ್ ಆಫ್ ಕಾವ್ಯ ಚಾನಲ್ಗೆ ಲೈಕ್ ಕೊಡಿ, ಶೇರ್ ಮಾಡಿ. థ్యాంక్ యూ. సో ఎస్, హొనావర్లో బోటింగ్ అయిపోయిన తర్వాత గోకర్ణ వచ్చేసినాము. ఇక్కడే వినాయకుడు ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తాడు. ఇది గోకర్ణ టెంపుల్. మేము వెళ్ళింది ఫస్ట్ కార్తీక సోమవారం రోజు. ఒత్తులు వెలిగిద్దాము అని అనుకున్నాము, కానీ మేము వెళ్ళేసరికి 8 అయిపోయింది అండ్ 8:30కి టెంపుల్ క్లోజ్ అని చెప్పి ఫాస్ట్ వెళ్ళినాము. కానీ మా అదృష్టం ఏమో లోపల ఒక అంకుల్ పరిచయం, ఇక్కడ తులసి చెట్టు దగ్గర ఇప్పుడు ఒత్తులు వెలిగిస్తారు ఉండండి అని చెప్తే ఉన్నాము. అండ్ మాకు ఆ అదృష్టం దక్కింది, లోపల టెంపుల్ లో ఒత్తులు వెలిగించే అదృష్టము. టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఎంత మంచి వైబ్ ఉండే అంటే, అసలు టెంపుల్ ఓల్డ్ టెంపుల్ ఎట్లుందో అట్లనే ఉంది, అసలు ఇంత కూడా మోడర్నైజ్ చేయలే అనమాట. టెంపుల్ లో ప్రసాదం ఇచ్చారు మాకు దీపారాధన అయిపోయిన తర్వాత. అది అటుకులు, కొబ్బరి, చక్కెర అండ్ మిర్చి వేసారు. ఈ ప్రసాదం ఎవరికి తెలుసో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ నైట్ ఊరేగింపు కూడా అయింది. అట్లా ఊరేగింపు కూడా చూసుకొని రూమ్ కి వెళ్ళిపోయి పడుకున్నాము. ఇది ఎర్లీ మార్నింగ్ గోకర్ణలో. ఇంకా మాకు బీచ్ దగ్గర ఎక్కువ స్పెండ్ చేసే టైం దొరకలేదు కదా, 2 days మొత్తం తిరగడమే అయింది అని చెప్పి లాస్ట్ 4th day మార్నింగ్ మొత్తం బీచ్ లోనే టైం ఎక్కువ స్పెండ్ చేసాము, ఫొటోస్ అవన్నీ దిగడానికి. మేము ఉన్నది ఓం బీచ్. ఇది ఫుల్ ప్రైవేట్ బీచ్ లానే ఉంది, ఫుల్ మొత్తం ఖాళీ, ఎవ్వరు లేరు, మేము మాత్రమే ఉన్నాము. మంచిగా అనిపించింది. యాక్చువల్ గా ఇంకా గోకర్ణ దగ్గర కూడా ఒక బీచ్ ఉంది, అండ్ నిర్వాణ బీచ్, పారడైజ్ బీచ్, ఇట్లా చాలా బీచెస్ ఫేమస్ ఉన్నాయి. అవన్నీ కవర్ చేద్దాం అనుకున్నాము. అవన్నీ యాక్చువల్లీ ప్రైవేట్ బీచెస్, కానీ మేము ఉన్నది కూడా ఆల్మోస్ట్ ప్రైవేట్ బీచ్ లానే ఉంది, ఎవ్వరు లేరు. సో మేము ఇంక ఇక్కడే ఉన్నాము. మేము ఉన్న దగ్గర నుండి గోకర్ణ టెంపుల్ జస్ట్ 10 minutes అండ్ గోకర్ణ సిటీ కూడా 10 minutes డిస్టెన్స్ లోనే ఉంది. సిటీలోనే టెంపుల్ కూడా ఉంటది, మహాబలేశ్వర్ టెంపుల్ చాలా బాగుంది. వస్తే మాత్రం కంపల్సరీ టెంపుల్ విజిట్ చేయండి. నేను చెప్పిన 5 temples లో వన్ ఆఫ్ ద టెంపుల్ అది ఆత్మలింగం ఉన్న టెంపుల్, మెయిన్ టెంపుల్. సో ఇట్లా బీచ్ లో టైం స్పెండ్ చేసి ఆ రోజు చెక్అవుట్ అయిపోయాము. 11కి చెక్అవుట్ ఉండే, ఇంకా చెక్అవుట్ అయిపోయి మళ్ళీ హుబ్లీ స్టేషన్ కి వెళ్ళిపోయినాం. గోకర్ణ టెంపుల్ అన్న మహాబలేశ్వర్ టెంపుల్ అన్న రెండు ఒకటే. మేము నైట్ వెళ్ళాం కదా, అది గోకర్ణ టెంపుల్. అక్కడికి ఓన్లీ ట్రెడిషనల్ వేరే అలౌ, వెస్టర్న్ ఈజ్ నాట్ అలౌడ్. అండ్ అబ్బాయిలకైతే కంపల్సరీ ధోతి పక్కా, అండ్ అమ్మాయిలకి చుడిదార్ ఆర్ శారీ. ఇది మేము స్టే చేసిన రిసార్ట్. ఇంకా అంతే, ఫైనల్లీ ట్రిప్ అయిపోయింది. బ్యాక్ టు హైదరాబాద్. ఫస్ట్ హుబ్లీ నుండి ట్రైన్ ఉంది. స్టే చేసింది బీచ్ వ్యూ రిసార్ట్ కాబట్టి మాకు 1300 పర్ రూమ్ పడింది. అంటే 2 daysకి 2600. అది వీకెండ్స్ కాబట్టి, ఒకవేళ వీక్ డేస్లో అయితే 1000 అంట. రూమ్ అయితే బాగుంది, కాకపోతే నాన్ ఏసీ, అదొక్క డిసడ్వాంటేజ్. ఓన్లీ రూమ్ కాస్ట్ అది, ఫుడ్ అవి ఏమీ ఇంక్లూడెడ్ కాదు. ఒక వాటర్ బాటిల్ ఇస్తాడు వాడు, అంతే. ఫుడ్ ఇంకా మన ఓన్ ఫుడ్. బాయ్. ప్లీజ్ లైక్, share, comment and subscribe to Voice of Kavya.